హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని వినతులు స్వీకరించిన దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తాళ్లూరులో ప్రజా దర్బార్ వేదిక వద్ద మండలంలోని 18 మంది లబ్దిదారులకు 7,98,087 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ చెక్కులను అందజేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి ప్రజాప్రభుత్వంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ నాయకుడు లోకేష్ బాబు మాట్లాడుతూ ప్రజల దగ్గరికి ప్రభుత్వ పరిపాలన సాగే దిశగా నాయకులు ముందుకు సాగాలంటూ సూచించారన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రతి ఒక్క అధికారి కార్యక్రమంలో పాల్గొన్నారని, ప్రజల దగ్గర నుంచి ప్రతి తీసుకొని దాన్ని పరిష్కారం చేసే దిశగా ముందుకు సాగుతున్నామంటూ తెలియజేస్తూ కొన్ని తక్షణమే పరిష్కారం కాకపోయినప్పటికీ త్వరగా వాటిని పరిష్కరించే దిశగా అధికారులకి సూచిస్తూ ప్రజలకి జవాబుదారీగా ఉంటామని, ఈ రోజు వచ్చిన అర్జీలలో పెన్షన్లు, నివేశ స్థలాల సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటూ వాటిని త్వరగా పరిష్కరిస్తామని, అదేవిధంగా తాళ్లూరు మండలం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మొగలిగుండ్ల రిజర్వాయర్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తయి 50% నీరు వచ్చిందంటే ప్రభుత్వం ఎంత ఛత్రపతిగా, ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తుందో ప్రజలు గమనించాలని, అలాగే 137 కేవీ సబ్స్టేషన్ కూడా పూర్తయిందని అంటూ ఇంకా మండలంలో ఉండే సమస్యలు మొత్తం పరిష్కరించడానికి నా శాయశక్తిలా కృషి చేస్తారని గొట్టిపాటి లక్ష్మి మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, మండల టీడీపీ అధ్యక్షులు, యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తాళ్లూరు మండలంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తున్నాము. ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ హాజరై ఉన్నారు. ఎలక్ట్రికల్, హౌసింగ్, అగ్రికల్చరల్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రెజెంట్ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తే ఒక ప్రజాప్రభుత్వంగా మంచి పేరు తెచ్చుకొని ప్రజల వద్దకే పాలన అన్నందుకు నిదర్శనంగా ఇట్లా ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం, ప్రజల దగ్గర నుంచి మేము అర్జీలన్నీ స్వీకరించి తక్షణం స్పాట్లో తీరేవన్నీ ఇక్కడే పరిష్కారం చేస్తూ కొంత సమయం పట్టేవి ఒక టైం లైన్ పెట్టుకొని ఇంతకాలంలో ఫినిష్ చేయాలి అని మేము ప్రిపేర్ చేసుకొని ఈరోజు వచ్చిన అర్జీలన్నింటినీ నెక్స్ట్ ప్రజా దర్బార్లో సాల్వ్ అయ్యేలాగా, ఒకవేళ అవి తీరకపోతే ఎందుకు అవ్వట్లేదు అని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని ఇవాళ చెప్పడం జరిగింది. అందరూ కూడా ఎక్కువగా ఇక్కడ తాళ్లూరు మండలంలో చూస్తే రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి, అట్లాగే ఇళ్ల స్థలాల గురించి చాలామంది రిక్వెస్ట్ పెట్టుకుని ఉన్నారు. నా శక్తికి మించి నేను ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ తీర్చడానికి కష్టపడుతున్నాను. తాళ్లూరు మండలానికి ప్రజల ఎంతో కాలంగా ఉన్న కోరిక మొగలిగొండాల రిజర్వాయర్ ప్రాజెక్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో అది ఆగిపోయిన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి మండలానికి మేము అంకితం చేశాము. ఇప్పుడు రిజర్వాయర్ 50% పైగా నీళ్లు నిండున్నాయి. అట్లాగే 133 కేవీ సబ్స్టేషన్ కంప్లీట్ చేశాము. తాళ్లూరు మండలం ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచడానికి సీఎం గారు సహకరించడం మాకు అది చాలా సంతోషకరమైన విషయం. ఇలా ఏ సమస్య ఉన్నా మేము ఎప్పుడూ కూడా ఒక ప్రజానాయకురాల్లాగా, ఎప్పుడూ ఒక మంచి నేను ఒక డాక్టర్నే కాకుండా ఒక సేవకురాలుగా పనిచేయడానికి నేను ఇక్కడ కష్టపడుతున్నాను. ఇవాళ వచ్చినవి నేనే ప్రత్యేకంగా ఎంఆర్ఓ గారికి చెప్పాను, నాకు ఇంత టైంలో ఇవన్నీ సొల్యూషన్ ఉండాలి అని చెప్పి నేనే ఫాలో అప్ అయి నెక్స్ట్ ప్రజా దర్బార్ లోపు ఎంతవరకు కంప్లీట్ చేయగలుగుతానో అంతవరకు కంప్లీట్ చేస్తాము. ఇంకా ఇక్కడ మండలానికి కొంత వాటర్ ప్రాబ్లం ఉంది, లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా అవి కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. సాగునీరు అందించడానికి కష్టపడతాను. ఈ కార్యక్రమానికి వాళ్ళు వచ్చిన ప్రతి ఆఫీసర్స్కు అట్లాగే ప్రజలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు.